ఓం నమో వెంకటేశాయ. దురత్యయానుక్రమణ దుర్జ్ఞేయాత్మవిక్రమణ గోవింద గోవింద. భజనీయ గుణార్ణవోత్తమం భజమాన భ్రమభంగవారణం భజమానసముక్తి సాధనం భజమానాస్తి విధాహతోద్యమం. ఓ నా మనసా, నువ్వెప్పుడు ఆ పరమాత్మనే సేవించు. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం అనంతమైనటువంటి సద్గుణాలతో నిండి ఉంటుంది. ఆ పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలు రెండు సర్వోత్తమంగా ఉన్నాయి. ఆ పరమాత్మ యొక్క నిర్గుణ రూపాన్ని గనక సేవించినట్లయితే నీకుండేటువంటి భ్రమలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాంటి ముక్తి సాధనమైనటువంటి పరమాత్మ యొక్క సగుణ రూపాన్నో నిర్గుణ రూపాన్నో సేవించడం ద్వారా నీవు సేవించుకో. అంతే తప్ప లేదు అని అనిపించే, ఎప్పటికైనా శాశ్వతం కావు అని తేలిపోయేటువంటి అనవసరమైన ప్రయత్నాల జోలికి వెళ్ళబోకు అని మనసుకు నచ్చజెప్పుకుంటూ, అలా మనసుకు నచ్చజెప్పమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుణ్ణి గురువులు పిలుచుకొచ్చి కాసేపు పొగిడారు. తండ్రి దగ్గర అంత ధైర్యంగా మాట్లాడావు, ఓయ్ నువ్వు చాలా గొప్పవాడివి అన్నట్టు పొగిడారు. తర్వాత మృదువుగా, నువ్వెందుకు ఇలా మాట్లాడావు, నీకు ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరు, నీ బుద్ధిని పాడు చేసింది ఎవరు, చెప్పవలసింది నా దగ్గర అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అని కూడా అన్నారు. దానికి శ్రీ ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. తెలుగులో పోతన గారైతే మందార మకరంద మాధుర్యమునుదేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవఖాదియై చిక్కు కోయిల పేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు నంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేర నేర్చు నినుత గుణశీల మాటలు వేయినేలా అందిని అని అందమైనటువంటి కావ్యధోరణిలో చక్కగా చెప్పారు. రకరకాల ఉదాహరణలు ఇచ్చారు, అందమైనటువంటి దృష్టాంతాలను ఇచ్చారు. కాకపోతే మూలంలో మాత్రం ప్రహ్లాదుడు చాలా కఠినమైనటువంటి వేదాంత పరిభాషలో సమాధానాలు చెప్పాడు. ఏమని మొదలుపెట్టి చెప్పాడు? పరస్వశ్చేత్యసద్గ్రాహ పుంసాం యన్మాయయా కృతః విమోహిత ధియాం దృష్టః తస్మై భగవతే నమః అని మొదలుపెట్టి చెప్పాడు. మీరు అడుగుతున్నారు, మీరు గురువులు, మీ ముందు అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. నాకు ఈ బుద్ధి భేదం కలిగించింది
సాక్షాత్తు ఆ భగవంతుడే అని చెప్పుకోవాలి. ఎలా? పరః స్వః చ ఇతి అసద్గ్రాహ. నేను ఒకడున్నాను అని, నాకంటే భిన్నంగా ఈ ప్రపంచం ఉందని, ఆ ప్రపంచంలో కొంతమంది మనుషులు ఉన్నారని, ఆ మనుషుల్లో కొంతమంది నా శత్రువులని, మిత్రులని, ఇలాంటి భావనలు ఉన్నాయి కదా. పరః స్వశ్చ ఇతి అసద్గ్రాహ. ఈ భావనలన్నీ పూర్తి తప్పు. ఇవి లేనిపోని భేదాలను తెచ్చిపెట్టినటువంటి భావనలు. పరః స్వశ్చ ఇతి అసద్గ్రాహ. ఈ భావనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకే కాదు, మీకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? పుంసాం, మనుషులందరికీ ఉన్నాయి, ప్రాణులన్నిటికీ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? యన్మాయయా కృతః. ఆ భగవంతుడి యొక్క మాయతో ఇవన్నీ వచ్చినాయి. భగవంతుడిని ఆశ్రయించుకుని భగవంతుడి యొక్క అధీనంలో ఉండేటువంటి మాయతో ఈ భేదాలన్నీ వచ్చినాయి. పరస్వశ్చేత్యసద్గ్రాహ పుంసాం యన్మాయయా కృతః. ఈ మాయలో ఒక విశేషం ఉంది. భగవంతుడి యొక్క మాయలో ఒక విశేషం ఉంది. విమోహిత ధియాం దృష్టః. ఆ మాయకు లోబడి ఎవరైతే మోహాన్ని అందుకోవటానికి, భ్రమలను అందుకోవటానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి ఈ భేదాలను చేస్తుంది. ఎవరైతే మాయను దాటడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించదు, చూపించలేదు కూడా. విమోహిత ధియాం, ఆ భగవంతుడి యొక్క మాయతో మోహాన్ని పొందినటువంటి బుద్ధి కలిగిన వాళ్లకు మాత్రమే పరః స్వశ్చ ఇది అసద్గ్రాహ. అందువల్ల ఈ పరః స్వశ్చ మీరు అడుగుతున్నారే, నీకు ఈ వ్యామోహం ఎక్కడి నుంచి కలిగింది, ఎవరిని బుద్ధిభేదం చేశారు అని. చేస్తే గీస్తే ఆ భగవంతుడి మాయే చేసి ఉండాలండి. అందువల్ల తస్మై భగవతే నమః, ఆ భగవంతుడికి నమస్కారం. ఎందుకంటే ఆయనకి నమస్కారం చేసుకుంటే, ఆయనను ఆశ్రయించుకుంటే ఈ మాయను దాటడం సులభమవుతుందండి అని మొదలుపెట్టి చెప్పాడు. పరస్వశ్చేత్యసద్గ్రాహ పుంసాం యన్మాయయా కృతః విమోహిత ధియాం దృష్టః తస్మై భగవతే నమః అని. దాని మీద మళ్ళీ ముందే మీరు అడిగారు కదా, మీకు ఈ బుద్ధిభేదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు కదా. ఇంకా వివరంగా చెప్తాను చూడండి. స యదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే అన్య ఏష తథాన్యోహం ఇది భేదగతా సతీ అని చెప్పాడు. ఏం లేదండి, నాకు ఈ బుద్ధిభేదం ఇంకా కాస్త ఉందో అనిపిస్తోంది. బుద్ధిభేదం, నేను వేరు ఉన్నాను, మిగతా వాళ్ళందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేరు అనేటువంటి భావన నాకు ఎంతో కొంత ఉందేమో అని అనిపిస్తోంది. దీని పేరు పశుబుద్ధి. పశువులకు ఉన్నట్లుగా ఉండేటువంటి బుద్ధి పశుబుద్ధి. ఈ పశుబుద్ధి అనేది విభిద్యతే, ఎప్పటికో ఒకప్పటికి పోతుంది. ఎప్పుడు పోతుంది అంటే స యదా అనువ్రతః పుంసాం. ఆ పరమాత్మ ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో, అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ బుద్ధి పోతుందండి. స యదా అనువ్రతః పుంసాం పశుబుద్ధి విభిద్యతే. ఆయన ఎప్పుడు అనుకూలమవుతాడు అంటే ఆయన వైపుకి మనసు అనుకూలంగా మారినప్పుడు, ఆయన వైపుకి తిరిగినప్పుడు ఆయన అనుకూలంగా మారతాడు. ఆయన వైపుకు తిరిగి చూసినప్పుడు ఈ పశుబుద్ధి, పశువులకు ఉండేటువంటి బుద్ధి లాంటి బుద్ధి తొలగిపోతుంది. పశుబుద్ధి విభిద్యతే. ఏమిటా పశుబుద్ధి అంటే అన్య ఏషః తథా అన్యోహం. నేను చూసే ఈ వ్యక్తి వేరు, వాడికంటే నేను వేరు అనేటువంటి బుద్ధి. ఇది భేదగతా సతి. భేదమే ప్రధానంగా ఉండేటువంటి బుద్ధి పశుబుద్ధి. ఆ పశుబుద్ధి ఆయన పరమాత్మ అనుకూలంగా ఉన్నప్పుడు తొలగిపోతుందండి. పరమాత్మకు మనం అనుకూలంగా ఉన్నప్పుడు, పరమాత్మ వైపుకు మన మనస్సు తిరిగినప్పుడు తొలగిపోతుంది. ఆ పరమాత్మ వైపు పూర్తిగా మనస్సు తిరగకపోవటం వలన ఈ పశుబుద్ధి అనేది వచ్చింది. ఆ పశుబుద్ధి వలన నేను వేరు, నా ఎదురుకుండా ఉన్నవాడు వేరు, నా ఎదురుకుండా ఉన్న వాళ్ళలో కొంతమంది నాకు అనుకూలులు, కొంతమంది ప్రతికూలులు అనేటువంటి భావన నాలో కలుగుతోందేమో అని అన్నాడు. ఒకవేళ నాకు అలాంటి భావన పూర్తిగా లేకపోయినా ఇలాంటి భావన ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి మాత్రం ఇంతే అని తేల్చి చెప్పాడు.
దీన్నే జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అని ఒక చిన్న వాక్యంలో చాలా అందంగా చెప్పారు. అసలు మనుషులు, జీవులు ఎలా ప్రవర్తిస్తారంటే పశువుల్లానే ప్రవర్తిస్తారు. వ్యవహార కాలంలో పశువులకి ఈ మిగతా మనుషులకి ఏ తేడా ఉండదు. ఎలా అంటే పశువులు ఎవరైనా ఒక కర్ర పట్టుకుని వాటి మీదకు వస్తూ ఉంటే పరిగెత్తి పారిపోతాయి. అదే చేత్తో కాస్త పచ్చగడ్డి పట్టుకుని ఉంటే మాకు వీడు అనుకూలుడు అని అనుకుని వాడికి దగ్గరగా వెళ్తాయి. అలాగే మనుషులు కూడా తమ వైపుకి ఎవరైనా కత్తులు కానీ గన్నులు కానీ పట్టుకుని పరిగెత్తుకు వస్తుంటే వీడు మనల్ని ఏమైనా పొడి చేస్తాడేమో అని భయపడి వాడితో ఏ శత్రుత్వము లేకపోయినా, అసలు వాడెవడో తెలియకపోయినా సరే అక్కడి నుంచి పారిపోతాడు, ఏమైనా ప్రమాదం ముంచుకొస్తోందేమో అని అనుకుని. అలా కాకుండా ఏదో పూలదండ పట్టుకొస్తున్నాడు అనుకోండి, ఆ దండ వీడికే వేస్తారనే గ్యారంటీ లేకపోయినా సరే వేస్తారేమో ఎదురు చూద్దాం అన్నట్టుగా వాళ్ళకి ఎదురు వెళ్తాడు. ఈ వ్యవహార కాలంలో అసలు పశువులకి, మానవులకి, జీవులకి, తెలివైన వాళ్ళకి, తెలివి తక్కువ వాళ్ళకి, పండితులకి, పామరులకి ఏ భేదము లేదు. పశ్వాదిభిశ్చ అవిశేషాత్, అందరి వ్యవహారాలు పశువుల్లాగానే ఉంటాయి. పశువుల్ని ఏమని పేరు పెట్టి పిలుస్తారు? వీటికి జ్ఞానం లేదు, ఇవి అజ్ఞానులు అని పిలుస్తారు కదా. వాటితో సమానమైనటువంటి వ్యవహారం ఉన్న మనుషులకి లేదా మహానుభావులకి అందరికీ కూడా అజ్ఞానం అనేది తప్పనిసరిగా ఉంటుంది అని దీన్ని బట్టే తేలిపోతోంది. వ్యవహారమే గనక కొలబద్ద అయితే ఆ కొలబద్ద రెండిటికీ సమానంగా ఉంది. పశువులకి, మానవులకి రెండిటికీ సమానంగా ఉంది. కాబట్టి రెండిటి యొక్క వ్యవహారము అజ్ఞాన మూలమే, మాయా మూలమే అని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు తేల్చారు. అలాంటి స్థాయిలో ఉండేటువంటి ప్రహ్లాదుడు కూడా ఆ విషయాన్నే తేల్చి చెప్తున్నాడు. స యదా అనువ్రత పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే అన్య ఏష తథాన్యోహం ఇది భేదగతా సతి అనేటువంటి ఈ శ్లోకంలో దాన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాడు. స ఏష ఆత్మా స్వపరేత్యబుద్ధిభిః దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం అని. స ఏష ఆత్మ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరమాత్మ, మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ, ఎవరికి అనుకూలంగా మారితే, ఎవరు అనుకూలంగా మారితే మనకున్న బుద్ధి భ్రమలన్నీ తొలగిపోతాయో అలాంటి పరమాత్మ స ఏష ఆత్మ స్వపరేతి అబుద్ధిభిః, సరి అయిన జ్ఞానం లేని వాళ్ళు ఆ పరమాత్మను స్వపరహ, నేను ఇంకొకరు అనేటువంటి బుద్ధితో చూస్తారు. స్వపరేత్యబుద్ధిభిః స ఏష ఆత్మ నిరూప్యతే, ఆయన్నే వ్యవహరించుకుంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మనే ముక్కలు ముక్కల కింద చేసేశారు. ఆ ముక్కల్లో ఒక ముక్కని నేను అని అనుకుంటున్నారు, మిగతా ముక్కల్ని నేను కాక మిగతా వాళ్ళు అని అనుకుంటున్నారు, లేదా నేను కాక మిగతా వస్తువులు అని అనుకుంటున్నారు. ఆ వస్తువుల్లో కొన్ని నాకు అనుకూలం, ఇష్టం, కొన్ని ఏమో ప్రతికూలం, ఇష్టం లేవు అని పేరు పెట్టుకుంటున్నారు. స్వపర. కానీ స్వ నావి అనుకున్నవి కూడా అదే పరమాత్మ. పర శత్రువులు లేదా నాకంటే భిన్నాలు అనుకున్నవి అవి కూడా పరమాత్మే. పరమాత్మ కంటే వేరే తత్వం అనేది లేనే లేదు. స ఏష ఆత్మ స్వపరేత్యబుద్ధిభిః నిరూప్యతే. ఒకే తత్వం ఉంటే, ఒకే పరమాత్మ తత్వమే నిండి ఉంటే ప్రపంచమంతా, ఆ పరమాత్మను ఎందుకు ఇలా ముక్కలు కింద చేస్తారు? ఎందుకు ఇలా ముక్కలు చేయటం అనేది జరుగుతోంది? అసలు ముక్కలు చేయటం అనేది ఎవరి వల్ల సాధ్యమైంది అంటే దానికి చెప్తున్నాడు దురత్యయానుక్రమణ. ఆయన యొక్క వ్యవహారపు మార్గం, ఆయన యొక్క స్వరూపాన్ని సరిగ్గా వర్ణించుకోవడం, స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోవటం అనేది చాలా కష్టం. దురత్యయ అనుక్రమణ, ఆయన ఎలా వెళతాడు, ఆయన యొక్క వ్యవహారపు శైలి ఎలా ఉంటుంది, ఒకే పరమాత్మ ముక్కల కింద ఎందుకు కనిపిస్తున్నాడు అని తేల్చి చెప్పటం కష్టం. ఎందుకంటే ఈ పరమాత్మకి మనం అనుకున్న వ్యవహారానికి మధ్య మాయా అనే పెద్ద సముద్రం ఉంది. కాబట్టి దురత్యయ అనుక్రమణ, ఈ మాయను దాటి వెళితే తర్వాత చెప్పాలి. మాయను దాటటమే కష్టంగా ఉంది కదా, దురత్యయం దాటటం కష్టంగా ఉంది కదా.
అందువల్ల దురత్యయానుక్రమణ నిరూప్యతే. అబుద్ధిభి, సరి అయిన ఆలోచన లేనివాళ్ళు ఈ పరమాత్మను స్వహ పరహ అని విడదీసి చూస్తున్నారు, పరమాత్మను వేరువేరుగా చూస్తున్నారు, ఒకే పరమాత్మ అంతా నిండి ఉన్నారు అని చూడటం లేదు. దురత్యయానుక్రమణ అనేదాన్నే వివరించి చెప్తున్నాడు. ముహ్యంతి యద్వర్త్మని వేదవాదిన. వేదాలన్నీ నూరుకున్న వాళ్ళు కూడా, నూరేసి తాగేసిన వాళ్ళు కూడా ఆయన యొక్క దారి, పరమాత్మ యొక్క వ్యవహారం విషయంలో మాత్రం మోహపడిపోతూ ఉంటారు. ఆయన విషయంలో మాత్రం తప్పుటడుగులు వేస్తారు. ముహ్యంతి యద్వర్త్మని వేదవాదిన. వేదవాదిన అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరో 4-5 వేదవాదిన అని కాదు. బ్రహ్మాదయోపి, ఆ వేదాలనే తన 4 ముఖాల్లోంచి బయటికి తెచ్చిన బ్రహ్మ మొదలైన వాళ్లతో సహా అందరూ కూడా ముహ్యంతి, ఆయన విషయంలో మోహపడతారు. ఏ బ్రహ్మగారు మోహపడలా? సృష్టి ప్రారంభమైనప్పుడు మొదలు నేను ఉన్న తామరతూడును పట్టుకుని ఈ తామర పువ్వు ఎక్కడి నుంచి మొదలైందో వెతుకుతాను, భౌతికంగా ఎక్కడుంది అని వెతుకుతాను అని ఆయన వెతకలా? 100 సంవత్సరాల పాటు ప్రయత్నం చేయలా? ఫెయిల్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి కదా, తర్వాత తపస్సు చేసి కదా ఆయన్ని పొందాడు. ఆయన దారి విషయంలో బ్రహ్మాదులకే, మహావేదవాదులకే, వేదాలను ఉత్పత్తి చేసిన వాళ్ళకే మోహం కలుగుతోంది అంటే మిగతా వాళ్ళ విషయం ఏమని చెప్పాలి? ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయ. అందువల్లే నేనేమంటున్నానంటే ఏష భినత్తి మే మతిం. ఈ పరమాత్మ నా యొక్క మతిని విడదీసి చూపిస్తున్నాడు. పరమాత్మ వల్లే నాకు మతి భేదం కలిగింది. మీరు అడిగారు కదా, ఎవరి వల్ల నీకు ఈ బుద్ధి భేదం కలిగింది, ఎవరి వల్ల నీ బుద్ధి ఇలా తయారైంది అని అడిగారు కదా. పరమాత్మ వల్ల కలిగిందండి అని సమాధానం చెప్పాడు. స ఏష ఆత్మ స్వపరేత్యబుద్ధిభిః దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినః బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం అనేటువంటి ఈ శ్లోకంలో. దాంతో ఆయన అన్నాడు, విన్న గురువుగారు అన్నాడు, ఈ బాటి మెట్ట వేదాంతం మాకు కూడా వచ్చురా అబ్బాయి, ఈ పాటి వేదాంత వాక్యాలు మేము వల్లించాము. వేదాంతం అంటే అందరికీ లోకువా, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు, ఎవరు పడితే ఏది పడితే అది చెప్పి ఇదే వేదాంతంలో ఇంతకు మించి ఏముంది అని అనొచ్చు. అందువల్ల ఈ మాత్రం వేదాంత వాక్యాలు ఎవరైనా పలుకుతారు, నువ్వు ఉన్నదన్నట్టు చెప్పు. ఉన్నదన్నట్టు చెప్పడం తర్వాత మాట, అసలు నువ్వు అన్న మాటల్లోనే ఒక విరోధం ఉంది, దాని గురించి చెప్పు. పరమాత్మ అనేవాడిని తీసుకొచ్చి పరమాత్మ వల్లే నాకు బుద్ధి భేదం కలిగింది అని నువ్వు చెప్పావు కదా. పరమాత్మ నిర్వికారుడు కదా, నిర్వికారుడైనటువంటి పరమాత్మ బుద్ధిభేదాన్ని నీకు అందులో ఎందుకు కలిగిస్తాడో చెప్పు అని అడిగాడు. అడిగితే దానికి ఆయన ప్రహ్లాదుడు గారు సమాధానం చెప్పారు. యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః చక్రపాణేర్యదృచ్ఛయ అని. బ్రహ్మన్, ఓ బ్రహ్మవేత్త, నీకున్న వేదాంతాన్ని నేను శంకించటం లేదు, నీకున్న జ్ఞానాన్ని నేనేమి శంకించటం లేదు. అయితే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం వరకు నేను చెప్పగలను. పరమాత్మ బుద్ధిభేదాన్ని చేశాడు అంటే పరమాత్మకు కర్తృత్వాన్ని నేనేమి ఆపాదన చేయటం లేదు. నా బుద్ధిభేదాన్ని చేసినటువంటి వాడు పరమాత్మ అని నిర్వికారుడైనటువంటి పరమాత్మ మీద నేనేమి ఆపాదన చేయటం లేదు. ఒక దృష్టాంతం చెప్తాను విను. యథా భ్రామ్యతి అయః స్వయం ఆకర్ష సన్నిధౌ. స్వయం తనంతట తానుగా అయః ఇనుప ముద్ద ఆకర్ష సన్నిధౌ అయస్కాంతమణి దగ్గరగా ఉంటే భ్రామ్యతి తిరిగి అటువైపు వెళ్ళిపోతుంది. యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధౌ. అలాగే ఈ పరమాత్మ కూడా కేవలం అయస్కాంతమణిలాగా సన్నిహితంగా ఉన్నాడు. సన్నిహితంగా అంటే ప్రతి చోట ఉన్నాడు, కార్యం జరిగే ప్రతి చోట ఉన్నాడు. అందువల్ల భేదకుడు ఎవరు అంటే పరమాత్మ అని పరమాత్మ మీద పెట్టేస్తున్నాము. పరమాత్మ మీద పెడుతున్నాము అంటే పరమాత్మ కర్త అని చెప్పడానికి కాదు, ప్రతి చోట ఆయన యొక్క సన్నిధానమే ఉంది అని మరొకసారి నొక్కి చెప్పేందుకే చెప్తున్నాము. స్వయం ఆకర్ష సన్నిధౌ యథా అయో భ్రామ్యతి తథా భ్రామ్యతి.
అలాగే నా బుద్ధి కూడా తథామే భిద్యతే బుద్ధి, నా బుద్ధి కూడా అలాగే మారిపోతోంది. చక్రపాణే, ఆ చక్రాన్ని చేతిలో ధరించుకున్న పరమాత్మ యొక్క సగుణ రూపం ఉంది కదా, ఆ సగుణ రూపం వైపుకి యదృచ్ఛయ తనంతట తానుగానే వెళుతోంది, అంతే తప్ప ఎవరో ప్రోద్బలం చేస్తే వెళ్ళటం లేదు అని చెప్పాడు. పనిలో పని అడగని ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేశాడు. నీకెందుకు ఆ శ్రీమన్మహావిష్ణువు మీద లేదా పరమాత్మ యొక్క ఆ సగుణ రూపం మీదే భక్తి కలుగుతోంది, ఆ రూపం మీదే శ్రద్ధ కలుగుతోంది ఎందుకు? పరమాత్మ యొక్క సగుణ రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా, ఎన్నెన్నో ఉండగా ఈ రూపం మీదే నీకెందుకు భక్తి కలుగుతోంది అనే ప్రశ్నకు కూడా, అడగని ప్రశ్నకు కూడా సమాధానం ఇందులోనే చెప్పేశాడు. అయస్కాంతం వైపుకే ఇనుప ముద్ద ఎందుకు వెళుతోంది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇనుప ముద్ద అయస్కాంతం వైపుకే ఎందుకు వెళుతోంది, అయస్కాంతం ఇనుప ముద్దనే ఎందుకు లాగుతోంది అంటే సమాధానాలు ఎవరు చెప్తారు? ఆ రెండిటికి ఉండేటువంటి సంబంధం అది. అలాగే నా బుద్ధికి ఆ పరమాత్మ యొక్క సగుణ రూపమైనటువంటి చక్రపాణి రూపానికి, చక్రాన్ని చేతిలో ధరించి ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతీక అయిన సుదర్శన చక్రాన్ని, వెలుగులు చిమ్మేటువంటి సుదర్శన చక్రాన్ని చేతిలో ధరించి ఉన్న పరమాత్మ యొక్క సగుణ రూపం వైపుకి నా బుద్ధికి ఒక సంబంధం ఏర్పడింది. అది యదృచ్ఛయ, ఏదో దానంతర అదే కలిగింది, ఈ రెండిటికి సహజ సంబంధమే ఇలా ఉంది అని ఒకవైపు సమాధానం చెప్పాడు. మరొక వైపు యదృచ్ఛయ అనేటువంటి పదం ద్వారా ఏమో జన్మాంతర సంస్కారాలు ఏమున్నాయో, జన్మాంతర సంస్కారాలు ఏమన్నా పనిచేసి నాకు ఇలా శ్రద్ధ కలిగిందేమో, భక్తి కలిగిందేమో అనేటువంటి సూచన కూడా ఇచ్చాడు. ఇచ్చి యథా భ్రామ్యత్ యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః చక్రపాణేర్ యదృచ్ఛయ అనే ఈ సమాధానాన్ని చెప్పాడు. యదృచ్ఛయ అన్నప్పుడు వచ్చినటువంటి జన్మాంతర సంస్కారం వలన కలిగి ఉండొచ్చు అనేటువంటి మాటకి చాలా వివరణ ఇచ్చుకోవాలి. ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, ఆయన అక్కడ ఆ పూర్వజన్మలో ఏం చేశాడు, ఏం చేసినందువలన ఈ జన్మలో పుట్టిన వెంటనే ఇలాంటి బుద్ధి కలిగింది, అందులో నారద మహర్షి గారి ఉపదేశం తోడవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనే లాంటి విషయాలు చాలా మనం చర్చించుకోవాలి. అయితే ఇప్పటికే మనం అందుకోవలసిన శ్లోకాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికైతే ముందుకెళ్దాము. అజామిళుడి పూర్వజన్మోపాఖ్యానం కూడా చెప్పుకుందామని అనుకున్నాము, అదొకటి బాకీ ఉంది, ఇదొకటి బాకీ ఉంది. ఎప్పుడైనా విశేషంగా ఈ అంశాలను మనం చర్చించుకుందాము. ఇప్పటికైతే ఆయనకేవో జన్మాంతర సంస్కారాలు ఉన్నాయి అని ఆయనకే అనిపించింది. ఆ జన్మాంతర సంస్కారాల వలన నా బుద్ధి తనంతట తానే పరమాత్మ వైపుకి, ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం వైపుకి మళ్ళుతోంది అని గురువులకు సమాధానం చెప్పాడు. యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః చక్రపాణేర్ యదృచ్ఛయ అనేటువంటి ఈ శ్లోకంలో తర్వాత ఏం జరిగింది అనేదాన్ని శ్రీ నారద ఉవాచ, నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏతావద్ బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతి తన్నిర్భర్స్యాథ కుపితః సదీనో రాజసేవకః అని ప్రారంభించి, ఏతావత్ ఇంతవరకే బ్రాహ్మణాయ తనను అడిగినటువంటి గురువుకి, గురువులలో ఒకరికి ఉక్త్వా సమాధానం చెప్పి, మహామతి గొప్ప మతి ఉన్నటువంటి, చాలా తెలివైనటువంటి, గొప్ప బుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాదుడు మహామతి విరరామ ఊరుకున్నాడు. ఎక్కువ మాట్లాడడం ఆయన యొక్క స్వభావం కాదు, అందువల్ల విరరామ ఆపేశాడు. పాపం ఆయన చక్కగా సమాధానం చెప్పాడు, కానీ సమాధానం విన్నవాడు మాత్రం దీనంగా మారిపోయాడు. ఎందుకంటే ఎవరైనా ఫలానా వాళ్ళు తప్పు చేశారు, ఫలానా వాళ్ళు నాకు ఇలా చెప్పారు అని కనుక ప్రహ్లాదుడు చెప్పి ఉంటే వాడిని తీసుకెళ్ళి హిరణ్యకశిపు దగ్గర నుంచో పెడితే వీళ్ళ మీదకి కేసు వచ్చేది కాదు. వాడిని చూపించేవాళ్ళు, వాడి మీద ఆయన ఏదో హిరణ్యకశిపు యాక్షన్ తీసుకుని ఉండేవాడు, అక్కడికి ఆ కేసు సమస్య పోయేది. ఈ పిల్లవాడు ఉన్న సమస్యల్ని ఇంకా జటిలం చేస్తున్నాడు. అసలు పరమాత్మ, దాని తత్వం, నిర్వికారం, దాని దాకా వెళ్ళిపోతే పాపం ఆ దీనుడు తట్టుకోలేకపోయాడు. ఆయన దీనంగా మారిపోయాడు. ఎందుకంటే ఆయన దీనుడుగా ఎందుకు మారిపోయాడు అంటే, ఈ సమాధానం అర్థమైంది కదా, చదువుకున్నవాడే కదా, అయినా సరే రాజసేవక, మనసులో రాజసేవను అలవాటుగా పెట్టుకున్నాడు కాబట్టి, రాజసేవకుడుగా ఉన్నాడు కాబట్టి దీనంగా విని, ఈ సమాధానాన్ని విని ప్రోత్సహించకుండా
నిర్భర్త్స్య నానా తిట్లు తిట్టాడు. నిర్భర్త్స్య అథ కుపిత, తిట్లన్నీ తిట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు కోపం తెచ్చుకున్నాడు. ముందు అసలు ఒళ్ళు తెలియకుండా తిట్టేశాడు, నానా తిట్లు తిట్టేశాడు. నిర్భర్త్స్య, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని తిట్టేసి తర్వాత అథ కుపిత, తర్వాత మళ్ళీ కోపాన్ని ప్రదర్శించాడు. ఏం తిట్టాడు, కోపాన్ని ఎలా ప్రదర్శించాడు అనే విషయం పైన వస్తుంది. రెండు వరుసగా చేశాడు. ఏతావద్ బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతి తం నిర్భర్త్స్యాథ కుపిత సదీనో రాజసేవక అని మొదలుపెట్టి, దీంట్లో ఒక చిన్న ఇది ఉందేమో అనిపిస్తోంది. చదువులు ఎవరు ఎలాంటి చదువులైనా చదువుకోవచ్చు, కానీ ఎవరికి ఎలాంటి జ్ఞానమైనా రావచ్చు. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని బట్టి, వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ఆయా దారులను బట్టి వాళ్ళకి దైన్యం ఉందా, లేకపోతే నిజంగా వాళ్ళ చదువుకు తగ్గట్లుగా ఉంటారా అని తేలుతుంది. దాని ప్రకారం చూసుకుంటే ఇతను ఈ గురువు, ప్రహ్లాదుల యొక్క గురువులో ఒకడు, లేదా ప్రహ్లాదుల యొక్క గురువు. ఆయన అన్నీ చదువుకున్నవాడే, అన్నీ ఉన్నవాడే, కానీ రాజసేవ అనేటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అందులోనూ మంచి దారి కానటువంటి దారిలో వెళ్ళే హిరణ్యకశిపుణ్ణి సేవించుకోవటం అనే దారిని ఎంచుకున్నాడు. అందువల్ల దైన్యాన్ని పొందాడు. దైన్యాన్ని పొందాడు కాబట్టి అథ కృపణ, ఎవరైతే ఆత్మతత్వాన్ని కాక మిగతా దారులను ఎంచుకుంటారో అలాంటి వాళ్ళు దీనంగా ఉండవలసిందే, వాళ్ళు దీనులే అని ఉపనిషద్వాక్యం చెప్పినట్లుగా దీనంగానే ఉండిపోయాడు. కానీ అతను మంచి గర్వించదగ్గ స్థాయిలో అయితే లేడు. అదే ప్రహ్లాదుడు రాజసేవకు కాక పరమాత్మ సేవకు మనసును మళ్లించుకున్నాడు కాబట్టి అథ కృపణ అనే మాట అతనికి వర్తించదు. అతను తత్వవేత్తలలో పైకి వెళ్ళేందుకు తన దారిని తాను మలుచుకుంటున్నాడు అనేటువంటి అంశం సదీనో రాజసేవక అనేటువంటి రెండు పదాల్లోనూ ఇమిడి ఉంది అని అనిపిస్తోంది. ఇంకా చాలా చాలా విశేషాలు ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకాల్లో, అతను చెప్పినటువంటి విశేషాల్లో ఉన్నాయి. అన్యోసా వన్యోహమస్మీతి న సవేద యథా పశురేవం సదేవానాం అనే ఉపనిషద్వాక్యాలను చెప్పాడు. ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలను రంగరించి చెప్పాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎదురిచ్ఛయ, జన్మాంతర సంస్కారం వల్ల నాకు ఇది వచ్చింది అనే విషయాన్ని కూడా సుమారుగా చెప్పాడు. ఆ విషయాలన్నీ ఉన్నటువంటి చాలా వెయిటేజ్ ఉన్నటువంటి సమాధానం ఈరోజు మన మధ్యకు వచ్చింది. ఈ ప్రహ్లాదుడి యొక్క సమాధానాన్ని కొంచెంగా మనం తరచి చూసుకుందాము. ఆయన చెప్పినటువంటి సదీనో రాజసేవక అనేటువంటి భాగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ప్రహ్లాదుడు చెప్పిన మాట కాదు, ప్రహ్లాదుడు చెప్పిన తర్వాత వచ్చినటువంటి మాట, దాన్ని కూడా మనం తరచి చూసుకుందాము. అలాగే పరమాత్మను అనుకూలం చేసుకోవటం, పరమాత్మ వైపుకు అనుకూలంగా ఉండటం అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకుందాము. చూసుకుని ఇంకా కూడా ఆయన యొక్క నడవడిక, ఇంకా కూడా ప్రహ్లాద చరిత్రలో మనం పట్టించుకోని అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకుని మనస్సుకు ఎక్కించుకుని ప్రహ్లాదుడిలాగా మనం కూడా ఉత్తమమైనటువంటి భావాలతో తలతూగేటువంటి పరిస్థితిని తెచ్చుకుందాము. అలాంటి పరిస్థితి మనకు తేవలసిందిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. కొంచెం సమయం తక్కువైనా సరే ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. శ్రీప్రహ్లాద ఉవాచ పరస్వశ్చేత్య సద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః విమోహితధియాన్ దృష్టః తస్మై భగవతే నమః. సయదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే అన్య ఏష తథాన్యోహం ఇతి భేదగతా సతీ. స ఏష ఆత్మా స్వపరేత్య బుద్ధిభిః దురత్యయానుక్రమణో నిరూప్యతే.
मुह्यन्ति यद्वर्त्मनि वेदवादिनो ब्रह्मादयो ह्येष भिनत्ति मे मतिम्। यथा भ्राम्यत्ययो ब्रह्मन् स्वयमाकर्षसन्निधौ तथा मे भिद्यते चेतः चक्रपाणेर्यदृच्छया। श्रीनारद उवाच एतावद्ब्राह्मणायोक्त्वा विरराममहामतिः तन्निर्भर्त्स्याथ कुपितः सदीनो राजसेवकः। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे पंचमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणं। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।